పాండవులకి మామ అయిన కౌరవపక్షాన యుద్ధం చేసిన ఆ మహావీరుడు ఎవరో మీకు తెలుసా? ఇతడే కర్ణుని మరణానికి పరోక్షంగా కారణమయ్యాడని మీకు తెలుసా? శల్యుడు మహాభారత కాలంలో మద్ర దేశానికి రాజు. అతడు మద్రరాజు కుమారుడు. అతని సోదరి మాద్రి పాండవులలో ఒకరైన నకుల సహదేవుల తల్లి. శల్యుడు బాల్యంలోనే యుద్ధ విద్యలు, రథసారథిత్వం విద్యలలో అద్భుతమైన యోధుడిగా ఎదిగాడు. శౌర్యంతో పాటు ప్రజల మనసును గెలుచుకున్న పాలకుడిగా పేరు పొందాడు. తన సోదరి మాద్రిని హస్తినాపుర రాజు పాండురాజుతో వివాహం చేయడం ద్వారా అతడు కౌరవులు పాండవులతో బంధం ఏర్పరచుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు శల్యుడు పాండవుల పక్షాన యుద్ధం చేయదలిచాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు శల్యుడిని తన వైపు తిప్పుకోవడానికి పథకం పన్నాడు. శల్యుడు పాండవుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో భోగభాగ్యాలు సత్కారాలతో దుర్యోధనుడు తన సైనికుల ద్వారా శల్యుడిని ఆకర్షితుని చేశాడు. శల్యుడు ఆ సేవ మాయలో పడి ఈ అతిథి సత్కారాలు ఎవరైతే చేశారో వారికి నేను ఏమైనా చెయ్యాలి అని అనుకుంటాడు. అప్పుడే దుర్యోధనుడు వచ్చి ఈ సత్కారం నాదే, దీని కొరకు నువ్వు కౌరవుల వైపు యుద్ధం చేయాలని మాట తీసుకుంటాడు. ఈ మాట ప్రకారం శల్యుడు కౌరవుల వైపు యుద్ధానికి సన్నద్ధమవుతాడు. యుద్ధంలో కర్ణుడు నాకు శ్రీకృష్ణుని వలె ఒక రథసారథి కావాలి అని కోరగా దుర్యోధనుడు శల్యుడిని కర్ణుని రథసారథిగా నియమిస్తాడు. దానికి మునిపే శ్రీకృష్ణుడు శల్యుడితో కర్ణుని ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని మాటలతో తగ్గింపజేయి అనగా శల్యుడు ధర్మబద్ధంగా ఆ పని చేస్తాడు. యుద్ధంలో కర్ణుని మరణానికి ఒక చిన్న కారణం అవుతాడు. అలా కర్ణుని మరణం తర్వాత శల్యుడు కౌరవ సైనాధిపతిగా యుద్ధంలో పాల్గొని చివరికి ధర్మరాజు చేతిలో మరణిస్తాడు.